మార్నింగ్ వన్ అండ్ ఆల్. మనము ఇది 4th వీడియోలో ఉన్నాము. అయితే ఏంటంటే ఫస్ట్ 3 వీడియోస్ అనేవి మనము పబ్లిక్ పర్పస్ షేర్ చేసాం అన్నమాట. ఫస్ట్ వీడియోలో అసలు ఇది ట్రైనింగ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఎవరో నేర్చుకోవచ్చు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా సంపాదన వస్తుంది, ఇలాంటి విషయాలు మొత్తం చెప్పాము. అట్ ద సేమ్ టైము ప్రపంచంలో ఎవరైనా సరే ఇలా 28 మెమరీ ఫైల్స్, సబ్ డివిజన్స్, లెంతీ నోట్స్, ఎక్సర్సైజెస్, ప్రాక్టికల్స్ మొత్తం ఇస్తున్నట్టు నిరూపణ చేసిన ఇది జూన్ 24, 2026 లోపల లేదు, యూట్యూబ్లో పబ్లిష్ అయిన వీడియోస్ చూపించినా సరే ఇంత లెంతీ ఇంత బెనిఫిట్స్ ఇస్తున్నట్టు మనము ఓపెన్ ఛాలెంజ్ చేసాం అనమాట. ₹1,00,000 ఇస్తామని. అలానే వేదిక్ మ్యాథ్స్లో, మెమరీ టెక్నిక్స్లో నేను చెప్పే విధానాలు, ఇచ్చే బెనిఫిట్స్, నోట్స్ అనేవి ప్రపంచంలో ఎవరు సైతము ఇవ్వలేరు అనమాట. అలానే యూట్యూబ్లో ఇంతవరకు పెట్టలేదు. ఇది వేదిక్ మ్యాథ్స్ సంబంధించి నేను చెప్పే ఫార్ములాస్ అనమాట. నాకు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సబ్జెక్టులలో. అంటే ఈ 3 వీడియోస్ ఇందువల్ల పబ్లిక్ పర్పస్ ఇచ్చామంటే ఫస్ట్ మీరు శాంపిల్ చూసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేసాము, ఇంట్రడక్షన్ ఇచ్చాము. రెండో వీడియోలో ఏం చేసాము, ఎలా మనము మెమరైజ్ చేయాలి అంటే మంత్స్ అనేవి ఇచ్చినప్పుడు డిఫరెంట్ మంత్స్ దాంట్లో అబ్జర్వేషన్ చేసాము. అంటే ఏం చేసాము, జూలై ఏప్రిల్ సేమ్ ఉంటుంది, సెప్టెంబర్ డిసెంబర్ సేమ్ ఉంటుంది. ఇలానే మనము 31 days ఇచ్చినప్పుడు దాని కోడ్ నెంబర్స్ అనేవి ఎలా అప్టైన్ చేస్తాము, ఎలా మనము డేట్ కూడా ఫిక్స్ చేసాము, మంత్ కూడా ఫిక్స్ చేసాము, ఇయర్ వచ్చేసి వేరియబుల్ చేసాము అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే మంత్స్ ఉన్నాయి. 12 monthsని ఎలా మనము మైండ్లో పెట్టుకోవాలనేది మొత్తము మెమరీ టెక్నిక్స్ ద్వారా మనం చెప్పాము. ఇప్పుడు సపోజ్ నవంబర్ అంటే 4 వచ్చేస్తుంది, చిల్డ్రన్స్ డే. జూలై అంటే యూనిట్ టెస్ట్ కావాలి, ఏప్రిల్ 0, ఏప్రిల్ ఫూల్, జనవరి ఫస్ట్ మంత్, డిసెంబర్ క్రిస్ట్ బర్త్డే. ఇలా అంటే మంత్ చెప్పిన వెంటనే మన మెమరీ టెక్నిక్స్ ద్వారా ఏమవుతుందంటే టైం వేస్ట్ అవ్వకుండా ఇమీడియట్గా ఆన్సర్ వస్తుంది అనమాట. మరి ఫస్ట్ 3 వీడియోస్ మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చామన్నమాట. అంటే మనం నమ్మించాలి. ఫస్ట్ అబద్ధం చెప్పి ఏదో 100 చెప్తారనమాట. మన వీడియోస్ నిరూపణ చేసాము మెమరీ టెక్నిక్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే ఫర్దర్ వీడియోస్ నుంచి మనము అన్ని సుమారు వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఈ 25+ అవ్వచ్చు వీడియోస్ మొత్తం. 3 అయిపోయినాయి, ఇంకా 2 అవ్వచ్చు అనమాట ఛాన్స్. అంటే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నట్టు ఎగ్జాక్ట్ అని మనం చెప్పలేము అనమాట. సరే ఏదైనా సరే మొత్తం ఫస్ట్ 3 వీడియోస్ ఇప్పటి నుంచి మొదలు పెట్టినట్టయితే 20 వీడియోస్ చేస్తాం సుమారు. ఈ 23 వీడియోస్ మనం ఏం చేస్తామంటే పేమెంట్ అనమాట, పేమెంట్ ద్వారా ఇస్తాము. అయితే వాస్తవం ఏంటంటే నేను కరోనా పీరియడ్ నుంచి మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను. అంతకుముందు ఎప్పుడు ఆఫ్లైన్ ఫుల్ బిజీలో ఉన్నాను, సంవత్సరం ముందు బిజీలో ఉండేవాడు అనమాట. 2 months ముందే అడ్వాన్స్ పేమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కరోనా పీరియడ్లో ఫస్ట్ టైము తప్పని పరిస్థితుల్లో ఆన్లైన్ చెప్పాల్సి వచ్చిందనమాట. ఆన్లైన్ చెప్పాను, నేను వేల మంది ట్రైన్ చేశాను అనమాట. అయితే నా ఫీజు వచ్చేసి ఇప్పుడు కరోనా పీరియడ్ నుంచి మనం 5,000 అనేది మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఈ కోర్స్ అనేది ఆన్లైన్లో జాయిన్ అయ్యి నేర్చుకున్నట్లయితే మెటీరియల్ పీడిఎఫ్ అని ఇస్తాం అనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇవి పర్చేజ్ చేసినట్లయితే ఈ కోర్స్ని ఈ వీడియోస్ మొత్తం ఇస్తాము. అంటే ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో దానికి సంబంధించినటువంటి నోట్స్ ఇస్తాము. ఇప్పుడు మెమరీ టెక్నిక్స్ చెప్పాను అనమాట. అంటే మనం అన్ని మీరు చూడండి, నేను టైప్ చేసి చూపిస్తున్నా. అంటే మీరు ఏం చేస్తాము, ఇందులో మెమరీ ఫైల్స్ అనేవి పీడిఎఫ్ పంపిస్తాం. పీడిఎఫ్ నోట్స్ అనేది వాట్సాప్లో వస్తుంది అనమాట. మీ స్టూడెంట్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ లింక్స్ అనేవి సుమారు మన 12 పైన ఉండే 12 to 15 ఎగ్జాక్ట్ నాకు తెలియదు అనమాట. ఏదైనా సరే మొత్తము ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ మనము షేర్ చేస్తాం. ఇది ఈ ఫీజులోనే. అప్పుడు మీరేం చేస్తారంటే టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫర్దర్గా మీ స్టూడెంట్స్ మీరు పాస్ ఆన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇందులో ఇబ్బంది లేదనమాట. ఇది 5,000 ఫీజు మనం ఏం చేస్తున్నామంటే ప్రస్తుతము ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నా. తర్వాత మనం మెమరీ వీడియోస్ చేస్తాము, వేదిక్ మ్యాథ్స్ చేస్తాము, రీజనింగ్ ఇవన్నీ వెర్బల్ చాలా ఉంటాయి అనమాట. బట్ అంటే ముందు ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టబట్టి నేను ఫస్ట్ టైం ఈ ఫీల్డ్లో వచ్చాను అనమాట, యూట్యూబ్ ఫీల్డ్లో. అందులో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే స్టార్టింగ్ కాబట్టి 5,000 వర్త్ ఉన్నటువంటి ఈ మొత్తం వీడియోస్ మొత్తం ఏదైతే సిలబస్ ఉందో ఓన్లీ ₹600 ఇస్తున్నా. అది 31st December 2026 లోపల పేమెంట్ చేసినట్టయితే మనది అన్ని వీడియోస్ వచ్చేసి మొత్తము మరి డౌట్స్ ఉన్నట్టయితే సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఏమన్నా డెమో ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, వారం తప్పు వచ్చింది, నాది ఎమ్మటే వాట్సాప్ పెట్టి సార్ ఫలానా వారం చెప్పాను వాళ్ళు తప్పని చెప్పారు అన్నట్టయితే నాది వాట్సాప్ పెడితే నేను చెప్తాను మీరు మంత్ నెంబర్ తప్పేశారా, డేట్ నెంబర్ తప్పేశారా, సెంచరీ నెంబర్ తప్పేశారా మొత్తం చెప్పేస్తాను అనమాట. అంటే మీరు ఎమ్మటే వాట్సాప్లో లైఫ్ టైం సర్వీస్ అని ఉంటుందన్నమాట. ఈ 600 ఫీజు
తప్పితే ప్రథమ ఎలాంటి ఫీజు మేము వసూలు చేయమన్నమాట. మొత్తం వచ్చేసి మీరు లైఫ్ టైం సర్వీస్ ఇస్తాము. మీరు క్లాసెస్ ఏర్పాటు చేసినట్టయితే మీ కాలేజ్ ఊర్లో మీ స్టేట్లో నన్ను పిలిచి కాలేజ్ ఏర్పాటు చేసినట్టయితే ఇది అంతో ఇంత అమౌంట్ ఇస్తాం అనమాట. దానికి సంబంధించి అంటే కాలేజీ మంచి మంచి కాలేజ్ చూడాలి. స్ట్రెంత్ ఎక్కువ కాలేజ్ వచ్చినట్టయితే క్లాసెస్ ఆఫ్లైన్ చెప్తాను అనమాట. చెప్పాను 5 days నేను ఉంటా, వచ్చేసి నేను క్లాసెస్ చెప్తాను. అయితే ఏంటంటే మినిమం స్ట్రెంత్ ఉండాలి. ఎందుకంటే 5 days లాట్లో స్టే చేయాలి. అప్పుడు నేను ఛార్జెస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఫుడ్ బయట తినాలి. అందువల్ల నేను ఏం చేస్తానంటే స్టాండర్డ్ ఉన్నట్టయితే కాలేజీ రెప్యుటేషన్ కాలేజీనా కొంచెం సర్వీస్ మోటివ్ ఉన్నట్టయితే తక్కువ రేటు చెప్తాం. స్ట్రెంత్ మంది తప్ప 500 మెంబర్స్ ఉన్నారు, 1000 మంది ఉన్నారు. మనం ఏం చేస్తాము డైలీ 2-3 బ్యాచెస్ పెట్టుకొని ఫీడ్ చేస్తాం అనమాట. అదే సిలబస్ మాత్రము 100% 300 డేట్ ఆఫ్ బర్త్లు లైవ్లో చూపిస్తాం అనమాట. అంటే ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియో చూడండి. 3 వీడియోస్ చూశారనమాట. అందులో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ 600 రూపీస్ అనేవి పేమెంట్ చేసినట్టయితే నేను ఈ వీడియోస్ అనేవి పంపిస్తాను. అయితే ఈ వీడియోస్ అనేవి షేర్ చేయడానికి పనిచేయదు. ఓన్లీ మీరు మాత్రం వ్యూ చేయడానికి పనిచేస్తుంది అనమాట. అంటే మీ మెయిల్ ద్వారా టచ్ ఉంటుంది అనమాట. అంతే ఈ వీడియోస్ మొత్తం 600 పెట్టేసి 100 మంది షేర్ చేస్తుంటాను వాట్సాప్లో అంటే అది పాజిబిలిటీ లేదనమాట. అయితే నా నోట్స్ ఉంది, పీడిఎఫ్ నోట్స్ పంపిస్తాను. అంటే మెమరీ ఫైల్స్ కానీ ఇవన్నీ పంపిస్తాను అనమాట. అవి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవి ఎంతమంది షేర్ చేస్తుంది. అప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అవుతున్నారు, ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు. మీరు ఎగ్జామ్ రాస్తుంటారు సార్ అంటే మీరు 600 రూపాయలు పెట్టి ఈ కోర్స్ పర్చేజ్ చేసిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ నాది మెసేజ్ పెట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టి సార్ ఆల్రెడీ నాది తెలుసు, టెక్నిక్స్ తెలుసు అన్నట్టయితే నేనేం చేస్తాను పీడిఎఫ్ పంపిస్తాను. ఎగ్జామ్స్ మొత్తం ఆన్లైన్ జరిగిపోతే పీడిఎఫ్ 2 పేజీలు ఉంటుంది, పంపిస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదనమాట. అది ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తాను అనమాట. అంటే మా పర్పస్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ అనేది 40 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది చెప్పాను, లక్షల మంది ట్రైనింగ్ చేశాను అనమాట. హైదరాబాద్ సిటీలో 1 డేలో 5,000 మంది డేట్ ఆఫ్ బర్త్ చెప్పి వితౌట్ మిస్టేక్ అనమాట. అంటే కాలేజ్ టైఅప్ అయ్యేసి 10 రోజులు పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం వరకు 5,000 మంది పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ లైవ్లో చెప్పాం. అంటే అట్లా 10,000 మంది చెప్పొచ్చు, 15,000 మంది చెప్పొచ్చు. మనం ఏర్పాటు చేయడం అనేది మెంబర్స్ అనేది ఏర్పాటు చేయడం ఇబ్బంది అనమాట. ఈ కాలేజ్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, అదే తలనొప్పి అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఊరు రమ్మంటే వస్తాను. 2,000 మంది మినిమం ఉంటే వస్తా. 2,000 మంది డేట్ ఆఫ్ బర్త్ నేను మార్నింగ్ మొదలుపెట్టి సాయంత్రం లోపల వితౌట్ పెన్ పేపర్ చెప్తాను అనమాట. దానికి సంబంధించిన నేనేం చేస్తాను అంటే టైం వేస్ట్ అవ్వకుండా ప్రింట్అవుట్స్ నా దగ్గర ఉండే ప్రఫార్మా ఉంది. మీరు కూడా అట్లా డెమో ఇచ్చినట్టయితే నెక్స్ట్ మీరు ఏం చేస్తానంటే ఈ వీడియో తర్వాత డెమో ఎలా ఇవ్వాలనేది ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో ఇది ఫ్రీగా పంపిస్తాను అనమాట. ఈ వీడియో ముందు 3 వీడియోలు, నెక్స్ట్ డెమో ఎలా ఇవ్వాలి, దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలనేది చెప్తా. ఆల్రెడీ సబ్జెక్ట్ మీకు తెలుసుంటే ఆ డెమోలో ఇవ్వండి, ఇచ్చేసి డబ్బులు సంపాదించండి అనమాట. డౌట్స్ ఉన్నట్టయితే నా నంబర్ కాల్ చేయండి. విత్నే 31 డిసెంబర్ 2026 లోపల ఫీజు వచ్చేసి ఓన్లీ 600 రూపీస్ అనమాట. ఇది విత్ ఆల్ బెనిఫిట్స్ మొత్తం అన్ని వీడియోస్ వస్తాయి. మీరు లింక్ నెక్స్ట్ వచ్చే డౌట్స్ క్లారిఫై చేస్తాము. పీడిఎఫ్ మెటీరియల్ వచ్చింది, ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ వస్తాయి. ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీరు టీచర్ అయిపోవచ్చు అనమాట. ఫర్దర్గా మీరు టీచర్ అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు డౌట్స్ ఉన్నట్టయితే అది నా నెంబరు ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది అప్పుడు వీడియోస్లలో, దాంట్లో చేసినట్టయితే సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.